అంజలి చెప్పండి. ఏం చేస్తున్నావు? కసు ఊడుస్తానా. సరుకులన్నీ తెచ్చినాను. మొత్తం ఇంట్లో నువ్వు ఏం లేవన్నావు అన్ని మొత్తం తెచ్చినా. ఏమన్నా తక్కువ ఉంటే చెప్పు. ఒకటికన్నా తక్కువ లేవు కదా? ఏమి తక్కువ లేదు, నీకేమి అన్ని తెచ్చినాను కదా. ఈరోజు సండే కదా, చికెన్ తేకూడదా? సండే కదా, ఏం చికెన్ రోజు చికెన్ అన్ని. ఈరోజు పొట్లి మాంసం తెస్తాను, 2 కేజీలు తెస్తాను. దాంట్లో కేజీ బిర్యానీ చేయి, కేజీ ఫ్రై చేయి, ఎంజాయ్. డబ్బులు లేవు కదండి, డబ్బుల గురించి నేను అడగమన్నానా? నేను అడగాలి కదా. నువ్వు అడగొద్దు, నీకు సంబంధం లేదు. నేను తెచ్చుకుంటాను, నేను పెడతాను. రాను నీకేం తక్కువ చేస్తున్నాను ఇంట్లో. అయితే డబ్బు విషయంలో ఎప్పుడు చింత చేద్దాం, నేనున్నా. సరే రైట్, రెడీ చేయి. నమస్తే అమ్మా. నమస్తే. ఎక్కడికి పోతున్నా? మస్తాన్ అంగడి పోయి 2 కేజీలు మటన్ తెస్తా. మేత మటన్ కన్నామని పొట్ల మటన్. నేనంతా నువ్వా ఏం చేస్తావు? వచ్చే డబ్బులు లేవో టిఫిన్ అన్నా పెడతావని. అల్డో టిఫిన్ కేం కరువు. మటన్ మధ్యాహ్నం మటన్ మేత సూపర్ చేస్తుంది, బిర్యానీ చేస్తుంది, పొట్ల మటన్ ఫ్రై చేస్తుంది. టిఫిన్ ఏం బ్రహ్మాండంగా భోంచేతులే. రా పోరా. యాడు మామ కొత్త పెట్టుకోకపోతున్నావు? ఏం లేదా, మటన్ తెచ్చేయబోతున్నాను. సేమ్ మహేష్ బాబు లాగున్నా మామ. బాబా ఇక్కడ దానికేం తక్కువలే, మునిమాన ఎక్కిచ్చేకి. ఏమి ఇప్పుడు ఒక 500 మామ పనుంది. 500 రా? మరి దానికల్లా నువ్వు మహేష్ బాబా కట్టుండవు, ఆ కట్టుండవు, ఇలా కట్టుండవు అంటావా? మళ్ళీ ఎప్పుడు ఇస్తావా? ఇస్తావా మామ? యాడు డబ్బులు యాడు నీకు ఇట్లా వస్తున్నావు? డబ్బుల గురించి అడగొద్దు నన్ను, డబ్బుల గురించి అడగలేదు. నేనున్నా, నా డబ్బులు ఉన్నాయి. ఇవి ఊరినే సద్దురొట్టి తినమంటే యాసేన్లో పడిన సద్దులు ఇవేనా నీదా? సరేలే మామ. పో. ఏమో బాగా టిప్ టాప్ బయలుదేరుతున్నావు? టిప్ గా బయలుదేరుతున్నావు? ఏ మటన్ తెచ్చేపోతున్నాను. ఏం ఇప్పుడు వచ్చి చిరంజీవి మారం స్టైల్లో ఒక గాయ పోగొత్తురు, ఒక గాయ మునుగమాన ఎక్కిస్తే, ఇంకో గాయ సింకేశ్వర మాన ఎక్కిస్తారు. లేకపోతే మీరు ఏమి ఇప్పుడు? ఏం లేదు, పెండ్లమూరు పోతున్నాము. పెండ్లమూరు అడిగిపోతావు నువ్వు? పెండ్లమూరికే మా మామని అడుగుతాము. మామని అడిగిపోకుంది పెండ్లంతా పోవా నువ్వు ఊరికే? చెప్పు ఏం కావాలా? 2000. 2000 మళ్ళీ డైరెక్ట్ దుడ్లు కావాలంటే అయిపోయినప్ప. నేను పెండ్లమూరికి పోతాను, నువ్వు మహేష్ బాబా కట్టుండవు, చిరంజీవి కట్టుండవు, ఇవన్నీ పొగడమని రా. నిన్న ఉండే చెప్తాము. అట్లా ఉండవు చిరంజీవి. మళ్ళీ ఎప్పుడు ఇస్తావు? 2 వారాలు. మళ్ళీ అదే మళ్ళీ బిర్యానీ నువ్వు పడా. ఏమో డబ్బులు ఆడుతూ చేసిన బాగా. డబ్బుల గురించి అడగొద్దు, సంపాదించే మనమే, ఖర్చు పెట్టేది మనమే. డబ్బులకి ఏం కరవా? ప్రతి ఒక్కరు డబ్బులు ఆడివి అంటారు. ఏమి అన్ని ప్రతి ఒక్కటి వాళ్ళకి చెప్పే చేయాలా? రేపు పొద్దున ఇంట్లో సంసారం కూడా మీకే చెప్పు చేస్తాంలే. పారని కాదా చూసుకో, అన్ని డబ్బులు ఇట్లా ఖర్చు అయిపోతే మళ్ళా ఇబ్బంది పడేవు. నువ్వు చెప్తే కాదు, నువ్వు చూసుకునే నేను ముందు నడుతున్నా. నువ్వు చెప్తేనే కదా నేను ముందు చూసుకొని ఇట్లా నడిచేది. పోవాయా పో. ఫస్ట్ నీదేందా చూసుకోపో. కానా రాజు, సేన్లో అంతా మొత్తం ఇత్తనం అయిపోయినా అంతా? ఏం చేస్తావు నువ్వే మనగాడ అయితే సేన్లో రాలేదు. ఏమమ్మా రాలేదు? ఫోన్ చేస్తే ఫోన్ అయితే ఏమి ఏం లేదు సురేష్, అంత పరిస్థితులు బాగలేవు. దానికి వచ్చి కలుద్దాం అనుకుంటే ఏం అడ్జస్ట్మెంట్ కాలే. నీ పరిస్థితి ఇదేం అట్లా ఉంది, మా పరిస్థితులు ఏమిరా? ఏ చూడు జనంలో ఏం మాట్లాడుతున్నారు అంతా. ఎన్నాళ్ళ తీసుకొని తెలుగు ఉంది నీకేమన్నా? మామూలు అయిపోతుంది. రేపు ఇస్తాం. ఏమో మాకే ఆధార్ కార్డు ఉందిలే, ఏమో ఎక్కడ పోయినా ఉంటాం. ఎప్పుడు ఇవ్వాలనుకున్నావు డబ్బులు? ఇస్తాంలే సురేష్. ఏది నువ్వు ఊర్లో వచ్చి మర్యాద ఇస్తావు జనంలోనే? నువ్వు జనానికి మర్యాద ఇస్తేనే అప్పుడు ఇచ్చే డబ్బులు. ఏం మర్యాద? జనంలో వచ్చి మాత్రం వీళ్ళందరూ వచ్చి కడతారా? నీకు అప్పు, నీకు తప్పదు, నాకు తప్పదు అప్ప. అది సేల్ కాకుండా ఎడుకోసిన అప్పు నువ్వు ఇస్తాంలే. ఏం పారిపోతున్నామా? ఏమన్నా ఊరు ఇడిచిపెట్టే? ఎప్పుడు ఇచ్చేదా? ఇప్పుడు కాకుండా రేపు ఇస్తాం. మేమే జనంలో వచ్చి ఆడంటే మర్యాద ఇస్తే జనం వచ్చి అప్పులు కడతారా? నీకే ఎంత నాక వచ్చి సురేష్ అట్లా 10,000 అట్లా 5,000 అని వచ్చి అడుగుతుంటావా? పుట్టుకోవచ్చు అట్లా 80,000కే అమ్మూరిని 80 లోకాలు వినేటట్లు మాట్లాడుతున్నావు నువ్వు. 80,000 అంటావు? ఎంత బాగా 80,000 అంటావు? కష్టపడితే తెలుస్తుంది అప్ప నీకు 80,000. నువ్వు కూడా కష్టపడుతున్నావు కాల. కష్టము ఎవరు దేశంలో కష్టపడలేదు. బాగా చెప్తావు నువ్వు. ఎప్పుడు ఇవ్వాలనుకున్నావు చెప్పు నాకే. తప్పు ఎవరిని వస్తే ఇస్తాను. వేరే వాళ్ళని అడిగినాను పోయి ఇస్తాను. ఇస్తాపు అంటావు. ఇంకా ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తువు. పాప కూడా చెప్పలే, ఇంటి దాకా వచ్చినప్పుడల్లా చెప్పా. వచ్చిండి ఆయన వచ్చినండి అని చెప్తుంది. కానీ నాకు ఉంది, నాకు అరవ ఉంది. మేము బూదినేది గడ్డి తింటాం అనుకుంటా. చూడు సురేష్, జనంలో వచ్చి ఇట్లా మర్యాద తీసుకుంటే
10 మందిలో నన్ను ఇట్లా చేస్తే నేను ముఖం ఎత్తుకొని ఎట్లా బారాడేది? రేపొద్దున వాళ్ళని అడిగి అడవుసాట డబ్బులు తెచ్చి నీకు కట్టాలంటే వాళ్ళు ఇస్తారా? వానికే కట్టలేదు మాకెందుకు కడతాడప్ప అంటారు. అట్లని నేను ఈ పొద్దుగా ఉన్నా రేపు కడతాను, ఓర్చుకో నేను ఇస్తాలే. ఎప్పుడు వేయాలనుకున్నావు చెప్పు మళ్ళీ. అవి వద్దావు 25 నెలల్లో టైమింగ్ ఇన్నాళ్ళే ఉండవంట. నీకు 10 రోజుల టైం, 10 రోజుల లోపల కట్టుకోకుండా చూడు మళ్ళీ నీకు ఏమైతే చూడు మళ్ళీ. ఏమైతే కాండి అప్ప మళ్ళీ చూడు మళ్ళీ ఎట్లా లెక్కేసుకున్నావు నన్ను. అక్క మీ ఆయన లేడా? ఏమన్నా ఏం పని ఉంది? డబ్బులు అడిగిండా ఇస్తామని. లేడన్నా బయటకు వెళ్ళాడు. చెప్పులుగా ఇడే ఉన్నాయి కదా బయట లేదు ఉత్తకాలతో నడుచుకుంటే పోయినాడు. సరే అక్క. అక్క వస్తే కానీ చెప్పు అక్క వచ్చినాడని. చెప్తాలేనా? సరే అక్క. అటు పోతాడు ఏం కదా, ఎప్పుడు వచ్చినా ఉండే డబ్బులు అడిగితే ఇస్తామంటే అది ఇంటికి వచ్చిందా? వచ్చిందండి. ఏమన్నా ఏదో డబ్బులు గిబ్బులు అంటున్నాడు. ఏంది సంగతి నీదే? డబ్బులు అడిగినాడా? ఏమన్నా డబ్బులు అన్నాడు అంతే. అంతేనా? ఇంకేం మాట్లాడలేదు కదా? ఏం మాట్లాడలే. అబ్బా పడ తీసుబా. సరే బేబీ వచ్చేటట్లుంది. దినామవుడు చెయ్యి తొందరగా చెయ్యి. డబ్బులు అంటే ఏందంట అంత టెన్షన్ పడుతున్నావు నువ్వు? డబ్బులు నీకు కానీ పోలే పిచ్చి. ప్రతి ఓడు వచ్చేదే, బయట నుంచి వచ్చేదే డబ్బులు. ఫోన్ ఇంట్లో ఉన్న ప్రశాంతంగా ఉన్నామని చెప్తే నువ్వు కానీ డబ్బులు అడిగిపోతే నువ్వు మాట వింటావా ఏంటి? నేను ఆటింటి తెచ్చితే నీకేమంటా? పోయి తెచ్చుకో. మళ్ళీ ఊరిలో తెచ్చిపెట్టింది తినమంటే యాసేన్లో పడిన జొండ్లు, యాసేన్లో పడిన ఒడ్లు, ఇంకేళ ఉడితికేళ ఊరిలో పెడతాము. ఇట్లా చేసుకొని తినమంటే నువ్వు ఒకటి ఇంటికి వస్తావు తలకా నొప్పి. వసూలు చేసుకుని పోతుంది ఇంటికి. ఏమండి అదే వస్తున్నాడు. అది వస్తున్నాడా? వాడికి 2 లక్షలు అయ్యాల మనము. నువ్వేం చేస్తావు? నేను యాక్షన్ చేస్తాను, నువ్వు సేమ్ నాకు అట్లా సపోర్ట్ చెయ్యి. అయ్యో అన్నా రండి అన్నా. అయ్యో ఏమైందమ్మా? ఏమైంది? అయ్యో హార్ట్ అటాక్ అన్నా. హార్ట్ అటాక్? అవునా? గుండెలో నొప్పిస్తాంది అన్నా. నొప్పిస్తుందంట? అయ్యో మళ్ళీ హాస్పిటల్ కన్నా పోకూడదా అమ్మ? మళ్ళీ డబ్బులు లేవన్నా. ఏం ఎక్కడ పెట్టినాడో ఏమో ఈ ముద్రాష్టముడు. సర్లే 500 ఇస్తాను. పోండి హాస్పిటల్ కన్నా తోలుకోమ్మా. సరే తోలుకోబో. ఆటో అన్న పిలుచుకొస్తావా అట్లా? సరే తోలుకొని వస్తాను నేను. సరేనా? బిర్యానీ రాండి అన్న. సరే అమ్మా. అయ్యో పోయినాడు. ఎందుకండి ఆయన వస్తాను అట్లా భయపడతావు నువ్వు? భయమా? భయపడికి ఏం చేస్తావే? రోజు నువ్వు అంటుంటే డబ్బులు యాటింటి వస్తాయి, అక్కడి నుండి వస్తాయని. మళ్ళీ ఇవన్నీ నేను అప్పులు చేసి మనం పప్పు కూడా ఎంజాయ్ చేస్తుండే తినేకి. ఇంకేటింటి వచ్చి అనుకున్నావు? నిన్న అప్పు తెచ్చి ఏమన్నా చేయమని చెప్పినారా ఏంటి? మళ్ళీ ఏం మీ అమ్మోళ్ళు ఏమన్నా ఇంత కట్నం ఇచ్చిండ్రా? లేకపోతే మనకేమన్నా మన ఆయన లాస్ట్ ఉందా? ఏం చేస్తున్నావు? పని పోయి చెయ్యి. పని ఒకటి తక్కువైంది నేను చేసేది. ఇంకేటికి చేయాలి? ఇంకా పని చేత కాదు కానీ అప్పులు చేసే మాత్రం చేతన అవుతుందా నీకు? నిన్న అయితే బాగా సుఖంగా నేను పెట్టినాను కదా, చాలా. ఎవరిదాలా సుఖము? ఎవరు కాకపోతే మాట్లే నాకు వచ్చింది అప్పులతో దినామోగంతో తప్పించుకొని తిరిగినట్లుంది. ఎవరు చేయమంటారు? నేను ఎవడు పొమ్మంటాడు? నువ్వు చెప్తే చెప్తాను, లేకపోతే నిన్ను అడిగే చేస్తాను. అన్ని 1, 2 అన్ని. అప్పు అంటే అంత ఇబ్బంది అని నీకు తెలియదా ఏమి? తెలుసే. ఏం చేస్తావు? ఫస్ట్ 10,000 చేసింటే ఆ 10,000 పిల్లులు ఈనుకొని వడ్డీల మీద గుర్రాలు భారం అంట. అట్లా 10 లక్షలు అయిపోయింది. ఇప్పుడు ఏం చేయలేదు. ఏంటి నువ్వు? నిజంగా అంజలి నాకు అదే ఇప్పుడు టెన్షన్ అయిపోయింది. ఏం చేయాలో అసలు అర్థం కాకుండా ఉంది. అప్పు అంటే పల్లకి లాంటిది. మోసే ముందు మొయాలనిపిస్తుంది, మోసే కొద్దీ బరువు అనిపిస్తుంది. తెలుసా నీకు? నిజంగా అంజలి ఇంత మట్టుకు తెలిసింటే నేను అప్పులు చేసేవటనే కాదు, మనకు ఆ పరిస్థితుల్లో అప్పు చేయక తప్పలేదు. ఇప్పుడు అట్లా అయింది. ఏం చేస్తావు? మన కర్మ. ఏం చేస్తావా ఏంటో, ఎట్ట తీస్తావా ఏంటో అర్థమే కాలేదు. చూడు అంజలి, చెప్పండి. కొన్ని అవసరాలకి అప్పు చేయక తప్పదు. మళ్ళీ ఆ అప్పు తీర్చేదానికి మళ్ళీ అప్పు చేయక తప్పదు. ఏం చేస్తావు? మన మధ్యతరగతులు జీవితాలు ఇట్లే ఉంటాయి. నా జీవితంలో ఆనందానికి ఆత్రం ఎక్కువ, తొందరగా పోయింది. దరిద్రానికి బద్ధకం పోదు. మన జీవితంలో రాసి ఏం చేస్తాం? మన తలరాత బాగా అర్థమవుతుంది. ఇప్పుడు రోజు సమస్యలు చూస్తుంటే అప్పుకు మాత్రం అలవాటు పడకూడదు. మనిషి 6 అడుగుల మనిషిని కానీ బూడిదలా నలిచేస్తుంది. ఇప్పుడు అన్ని ఒక్కొక్కటి ఆ అర్థమవుతుంది. విషయం ఎవరికి తెలుస్తాదండి? తెలుసుకునే వాళ్ళే గొప్ప వాళ్ళు తెలుసా? కరెక్ట్ అంజలి.
అప్పులు తీసుకొని ఏం చేస్తున్నావు నువ్వు? నేనా ఆ, ఏం చేయాలంటే ఏం చెప్పాలా నేను ఇంట్లో ఆడపిల్లలు పెండేళ్ళు చేస్తున్నాయి, ఇవన్నీ ఆ పిల్లలు డెలివరీ అయిపోయా, ఆ పిల్లలు బంగారు పెడుతున్నాయి, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చా? ఏమన్నా వేరే విధంగా మనకేమన్నా వచ్చినా? సరే సరే, మరి ఎట్లా తీద్దాం అనుకున్నావు? ఏమిలే, నా చావుంటే మార్గం అనిపిస్తుంది ఇప్పుడు. అట్లా ఎందుకంటావండి? మేమంతా ఏమైపోవాలా? ఒక్కొక్కడు మాట్లాడుతుంటే బజార్లో నిలబడి మర్యాదలు తీస్తా అంటే అసలు నేను ఎందుకురా బతికిండేది అనే నాకే నా మీద విరక్తి చెందుతుంది. పెళ్లి చేయడానికి నలుగురిలో తలెత్తుకొని బ్రతకడానికి అవసరాన్ని మించి అప్పు చేస్తారు. అదే అప్పు తీర్చలేక నలుగురిలో తల దించుకొని బతుకుతారు. ఇప్పుడు మన పరిస్థితి కూడా అట్లే ఉంది తెలుసా? మామా 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 ఏం చేస్తున్నాడు ఏం కథ? అయితే నీ మనసా సారా ఏ అట్లా పని చేస్తున్నావు? దిగు 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 అట్లా పని చేస్తున్నావు ఏమే? పెళ్ళం పిల్లలు ఏం పరిస్థితి ఆలోచన చేసిన అవసరం నువ్వు? పిల్లలు చూడు, చిన్న చిన్న పిల్లలు, ఆ పిల్లల్ని చూసన్నా ఉండాలి. అట్లా ఏంది ఇట్లా పని చేస్తారా? అంత తిక్కు తిక్కు పనులు లేదు, అది ఈ అప్పులు తీర్చలేక ఊరితో జనాల్లో బాధలు పడలేక ఆ మాటలు అనిపించుకోలేక ఈ సాబే మంచిది అనుకున్నాను. అది సావాంతరికి పరిష్కారం కాదు, బతకల్లా. దాని గురించి మంచిగా చేసుకొని బతకల్లా. తప్పు ఎట్లా కట్లేమో తెలిసిపోయింది కదా, మంచిగా బతుకు, పని చేసుకో. నువ్వేం చచ్చిపోతావు, నువ్వేం బాగుపోతావు. పెళ్ళం పిల్లల భవిష్యత్తు ఎట్లుంటే చెప్పు. సారీ, అది నీ అప్పు కట్టలేకపోయినాను. అప్పు ఎట్లా కట్లేమో తెలిసిపోయిందిలే. అక్క ఎక్కడ పోయింది? బయటికి పోయింది, అందుకొరకే. అక్కేం పరిస్థితి? పిల్లలు చూడు, చిన్న చిన్న పిల్లలు కదా, ఆ పిల్లల భవిష్యత్తులు ఏమే సమాజంలో ఎట్లుంటే చెప్పు. ఏమో లేదు, అది మూతి ఇచ్చినోడు మ్యాథ్ ఇస్తాడు దేవుడు. నువ్వు పోతావు, నువ్వు సుఖంగా ఉంటావు అక్కడ. చిన్న చిన్న పిల్లలు వాళ్ళని చూసేది ఎవరు చూస్తారు చెప్పు? ఉంటారు ఎవరన్నా చూసేవాళ్ళు? బంధువులు ఎక్కడ పోతారో, అన్నదమ్ములు అంతా పక్క పోతారు, ఎవరు చూసేవాళ్ళు ఉంటారు సమాజంలో? పక్కైతే ఓర్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు. ఎట్లా అప్పు కట్టలేవు కదా నువ్వు? సర్లే, నా అప్పు ఏం కట్టవద్దు నువ్వేమి. ఇట్లా పనులు ఇంకోసారి చేయొద్దు. తోటలో కాల్చుంటే ఏదో పని చెప్తా నేను, చేసుకుంటుంది పో, మంచిగా బతుకుదు పో. నా అప్పు కాల్చుంటే ఉన్నప్పుడు బాగున్నప్పుడు ఇస్తావు నువ్వు. ఏమే ఎవరికైతే అప్పు ఉన్నావో వాళ్ళకందరికీ కొంచెం కొంచెం పని చేస్తూ సాయం చేస్తుంటు, వాళ్ళకి కొంచెం అప్పు తీరుతుంది, నీ మీద కొంచెం జాలి కలుగుతుంది. ప్రాణంలో తెచ్చేయకుండా పని మాత్రం చేసుకోవద్దు ఎప్పుడు. ఇట్లా అప్పులు ఎక్కువ చేసుకోవద్దు. ఇంకేమే సర్లే, చేస్తాం మళ్ళీ. హాయ్ ఫ్రెండ్స్, ఇలాగే అప్పులు చేసి ఇట్లా నా మాదిరిగా ఎవరు తిప్పలు పడొద్దండి. అయినా ఇట్లా ఆత్మహత్యలు ప్రోత్సహించడం లేదు, ఓన్లీ కామెడీ మిమ్మల్ని నవ్వించేదానికి చిన్న మెసేజ్ ద్వారా చెప్పుకుంటున్నాము. దీనికి ఏమైంటే మైండ్ ప్రసోపాల్ ఎవరు అప్పులు చేసిన ప్రతి ఓడు ఇట్లేం కదా, మనసు ఉంటుంది ఏదైనా మార్గము దాన్ని తీర్చుకునేదానికి. ఫస్ట్ చేసేటప్పుడే రొంత ఆచి చూసి చేసుకోవాలి అప్పులు, అంతేగాని ఎక్కువ బిల్డప్లు పోయి మా మాదిరిగా ఇట్లా చేసుకోవద్దండి. అంతే కదమ్మా.